అనిపిస్తుంది అంటే ఆల్రెడీ గణేష్ పండుగ స్టార్ట్ అయిపోయిందని అయితే అనిపిస్తుంది. ఆ పగడి ఎంత యూనిక్ ఉంది. ఇక్కడ మీరు బ్యాక్ డ్రాప్ లో చూసుకున్నట్టయితే మొత్తం మనకి అమ్మవార్లు వచ్చింది. ద మోస్ట్ ఫేమస్ ఇంకా యూనిక్ గణేష్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచా వ్లాగ్స్. సో గైస్, ఫైనల్లీ మనం అయితే ఇచ్చేసినాం మళ్ళొకసారి ధూల్పేట్ మీ అందరి గురించి. సో అందరైతే అంటారు కానీ అన్న చిన్న గణేష్ నుంచి పెద్ద గణేష్ చూపెట్టారని. సో ఇక్కడ మనం ఎక్కడైతే వచ్చినామో సో లఖన్లాల్ నివాస్ లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఇక్కడ మీకైతే కనిపిస్తున్న అన్ని వినాయకులు సో ఆల్మోస్ట్ ఒక 4 feet నుంచి మనకి 15 feet వరకు అయితే వినాయకులు ఉన్నాయి. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి మొత్తం అన్ని వినాయకులు అనేవి కలరింగ్ అనేవి అయిపోయినాయి. సో ఒక్కసారి మనము ఇన్ డీటెయిల్ గా వెళ్ళి ఒక్కొక్క గణేష్ని చెక్ చేద్దాం. అట్లనే మీకు ప్రైజెస్ అనేవి రివీల్ కూడా చేద్దాం మీ ఛానల్లో మనము. సో గైస్, లెట్స్ స్టే ఇన్ ద వ్లాగ్. సో గైస్, మనమైతే ఫస్ట్ లోపల ఉన్న వినాయకులు అయితే చూసాము. సో లోపల కూడా ఈ లఖన్లాల్ నివాస్ అనేది ఏంటంటే అన్ని వినాయకులు అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా నిండిపోయినాయి. సో ఇప్పుడు మీ గురించి స్పెషల్ చెప్తారుగా అన్న చిన్న గణేషుల నుంచి పెద్ద గణేషుల వరకు చూపెట్టండి అని. సో చూసుకోవచ్చు, నేనైతే అన్ని వినాయకుల మధ్యలో నిలబడ్డాను. సో అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ గణేష్ పండుగ స్టార్ట్ అయిపోయిందని అయితే అనిపిస్తుంది. సో ఇంకా మనకు ఆల్మోస్ట్ 1.5 month ఉన్నా కూడా వినాయకుల చవితికి. సో గైస్, ఇప్పుడు మనం ప్రైస్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు అయితే వినాయకుడు కనిపిస్తుండో ఈ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ లో ప్రాపర్ ముంబై స్టైల్ ఉన్నాడు. సో ఇవన్నీ సోలాపూర్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు ఈ దగ్గర మనము. సో ఇక్కడ అయితే కనిపిస్తుందో వినాయకుడు మనకి ప్రాపర్ గా. సో నేను ఒకసారి లోపలగా చూపిస్తాను మీకు వినాయకుడిది. సో ఇదైతే వినాయకుడు కనిపిస్తుండో ప్రాపర్ మనకి వెల్వెట్ ధోతిలో వచ్చిన వినాయకుడు. సో విత్ బ్యాక్ డ్రాప్ ఈజీగా మనకి ఒక 10 feet అయితే ఉంటాడు వినాయకుడు. సో ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి అన్న చెప్పింది మాత్రం జస్ట్ 55,000 రూపీస్. అన్న చెప్పే ప్రైస్ నేను చెప్తూనే ఉన్నా మీకు ఎన్నోసార్లు. సో ప్రైస్ అనేది నెగోసియేషన్ మీ పైన ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంకా బోనాలు కంప్లీట్ కాలేదు. సో ఈ ప్రైజెస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, డిఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ఆల్మోస్ట్ July 25th. సో ఎట్లెట్లా పండగ దగ్గరకు వస్తుందో ప్రైజెస్ పెరగచ్చు తక్కువ కావచ్చు, అది డిపెండ్స్. సో ఆ వినాయకుడిని మీరు చూసుకున్నట్టయితే అది కూడా ఆల్మోస్ట్ 1 feet చిన్నగా ఉంది, 9 feet ఉంది. ఏంటంటే కొంచెం హ్యూజ్గా ఉంది. సో అందుకోసం దాని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. సో ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి మనకి 58,000 రూపీస్. సో చూసుకున్నట్టయితే అక్కడ వెల్వెట్ ధోతి ఉంది. సో ప్యూర్ వైట్ కలర్ లో ధోతి మనకి హాఫ్ వైట్ ధోతిలా ధోతి పైన మనకి స్వస్తిక్ డిజైన్ వచ్చింది విత్ బార్డర్ ఎవ్రీథింగ్. నెమ్లి పైన వినాయకుడు మాత్రం కూర్చుండు. సో మీ గురించి ఆయన చెప్పే ప్రైస్ ఓన్లీ 60,000 రూపీస్. ఈ వినాయకుడి ప్రైస్ ప్రాపర్ మనకి ముంబై స్టైల్లో సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుడు అయితే ఉన్నాడు. సో అట్లానే మనకి ఇక్కడ చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకైతే కనిపిస్తున్న చిన్న వినాయకుడు. సో ఈ వినాయకుడి ప్రైస్ అన్న చెప్పింది భాయ్ క్యాప్ ప్రైస్ బోలా 13. సో 13,000 రూపీస్ ఓన్లీ. సో ఈ వినాయకుడి ప్రైస్. అరే చోటే గణేష్ భయ్యా. సో ఇక్కడ ఏవైతే చిన్న చిన్న వినాయకులు కనిపిస్తున్నాయో క్యూట్ గా వినాయకుడు. సో ప్రాపర్లీ మొత్తం మనకి విత్ ధోతి షాల్ అన్ని రెడీ అయి ఉన్నాడు వినాయకులు అయితే. సో ఈ వినాయకుల ప్రైస్ చిన్న చిన్న వినాయకులు ఏ కిतना ఫీట్ కడితే భయ్యా? సో ఆల్మోస్ట్ 3.5 feet అని చెప్పుకోవచ్చు మనకు ఈ వినాయకులు అన్ని. అన్న చెప్పే ప్రైస్ మాత్రం 9,000 రూపీస్. సో ఇక్కడ వినాయకులు. సో అట్లనే ఇంకొంచెం పెద్దగా ఉంది వినాయకుడు ఇక్కడ. సో ఈ వినాయకుడు మీరు చూసుకున్నట్టయితే ఫినిషింగ్ కానీ సో ఆ ఫినిషింగ్ చూసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకి ఏంది మార్బల్ ఫినిషింగ్ లెక్క కనిపిస్తుంది. ఎంత స్మూత్గా ఉంది, వాటర్ పడినా కూడా మనకి ఈజీగా స్లిప్ అయిపోతుంది. సో నేను చెప్తున్నా కదా గైస్, ధోతి అనేది సో ప్రాపర్ మనకి వెల్వెట్ స్టైల్లో ధోతి అనేది ఇచ్చిండు అన్న అయితే మనకి ఇక్కడ. సో ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 32,000 రూపీస్. సో నేనే ఆల్మోస్ట్ ఒక 5'8" అంటే 6 feet ఉంటాడు వినాయకుడు ఈజీగా. సో 6 feet వినాయకుడు అన్న దగ్గర చెప్పే ప్రైస్ మాత్రం 32,000 రూపీస్ ఓన్లీ. సో అట్లనే ఇక్కడ మీరు బ్యాక్ డ్రాప్ లో చూసుకున్నట్టయితే మొత్తం మనకి అమ్మవార్లు వచ్చినాయి. సో ఎంత క్యూట్గా అయితే ఉన్నాడు వినాయకుడు చూసుకోవచ్చు మీరు. సో అట్లనే ఇక్కడ మనకి ఇంకో వినాయకుడు ఉన్నాడు సిట్టింగ్ పొజిషన్ లో వెనకాల. సో ఇది వచ్చేసి మనకి ఒక 5 feet ఉంటుంది. సో ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ 30,000 రూపీస్. సో చెప్తున్నా గాయస్, సో ఇవన్నీ అన్న చెప్పే ప్రైజెస్. సో మీరు మాత్రం మన వీడియో వచ్చి చూసి చెప్తే ప్రాబ్లీ ఛాన్సెస్ ఉంది డిస్కౌంట్ ఇచ్చేది. మనం ఫైనల్ అడుగుదాము. సో ఇంకా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి, కొంచెం పెద్ద సైజులో ఉన్నాడు. సో ఆ వినాయకులు కూడా మనం ఒక్కసారి వెళ్ళి కనుక్కుందాం. సో గాయస్, ఇక్కడ మీకు అన్ని వినాయకులు సో డిఫరెంట్ రూపాల్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం మబ్బుగా ఉంది. సో కవర్ అంటే వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని వినాయకుల కవర్లు అయితే తెచ్చేసారు. సో నాకు పర్సనల్లీ ఎంత క్యూట్గా ఒక వినాయకుడు కనిపిస్తుంది అంటే సో మీకైతే చూపెట్టాలనిపిస్తుంది ఆ వినాయకుడు లోపల ఉన్న కూడా. సో వెనకాల మీరు చూసుకున్నట్టయితే వెనకాల వచ్చేసి మనకి కృష్ణుని బ్యాక్గ్రౌండ్ రూపంలో జగన్నాథ్ స్వామి టైప్ లా మధ్యలో కృష్ణుడు. సో అక్కడ మీరు చూసుకోవచ్చు జగన్నాథ్ బ్యాక్గ్రౌండ్ లో, పూరి జగన్నాథ్ బ్యాక్గ్రౌండ్ లా. సో సిట్టింగ్ పొజిషన్ లో వినాయకుడు మాత్రం క్యూట్గా ఉన్నాడు. సో ఈ వినాయకుడి ప్రైస్ స్పెషల్ మీ గురించి అయితే అడిగి చెప్తాను ఏం ప్రైస్ ఉందో. సో గైస్, మనమైతే అన్నకి ప్రైస్ అడిగినాం మీ గురించి. సో ఆయన చెప్పే ప్రైస్ మాత్రం 32,000. సో ఇంకా నెగోషియేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంట. సో మీకు
ఇక్కడ ఏంటంటే కాపీస్ మాత్రం లేవు వినాయకులై. సో అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి. సో మీరు అప్పటి నుంచి చూస్తారు వీడియో అయితే. సో అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి, డబల్ పీస్లు అయితే లేవు. సో ఎవరికైతే మీకు అయితే గణేశుడు నచ్చిందో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఇక్కడ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకో వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో ప్రాపర్లో మనకి ముంబై స్టైల్లో వినాయకుడు. సో ఇది కూడా వినాయకుడు మనకి ఈజీగా ఒక 9 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి మనకి 50,000 రూపీస్. సో అట్లానే ఇంకో వినాయకుడు ఇక్కడ మనకి కూర్చొని ఉన్నాడు. సో ఈ వినాయకుని ప్రైస్ వచ్చేసి 28,000 రూపీస్ ఈ వినాయకుని ప్రైస్. సో ఇంకా లోపల వెళ్ళి చూద్దాం మనం ఎట్లాంటి వినాయకులు. లోపల వెళ్తుంటే నాకైతే ఎంత బ్యూటిఫుల్ వినాయకుడు కనిపించిండో చూడొచ్చు మీరు. ప్రాపర్ మనకి ఏంటంటే అంటే ఆ పగడి ఎంత యూనిక్ ఉంది. ఆ పగడి వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే సో వెల్వెట్ కలర్, అగైన్ అన్ని వెల్వెట్ కలర్ ధోతీలు. సో పర్పుల్ కలర్లో డార్క్ బ్రింజల్ కలర్ అని చెప్పొచ్చు మనం. బ్రింజల్ కలర్లో ధోతి ఇంకా షాల్ సేమ్ కలర్లు వచ్చేసి వెనకాల మనకి భద్రకాళి రూపంలో బ్యాక్ డ్రాప్ వచ్చేసి. సో ఈ వినాయకుని ప్రైస్ ఓన్లీ జస్ట్ 54,000 రూపీస్ అన్న చెప్పే ప్రైస్. సో ఒకవేళ మీకు నచ్చిందంటే ఈ వినాయకుడు సో వచ్చి మీరు తొందరగా బుక్ చేసుకోండి. సో ఈ వీడియో చూపెడితే ఇంకా డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అన్న అయితే చెప్పిన మనకి. సో అట్లానే మనకి వెనకాల ఇంకో వినాయకుడు ఉన్నాడు. సో ఈ వినాయకుడు కూడా పడవ టైప్ ఉన్నాడు. సో సిట్టింగ్ పొజిషన్లో బ్యాక్ డ్రాప్. సో ఈ వినాయకుడి ప్రైస్ వచ్చేసి మనకి 52,000 అన్న చెప్పే ప్రైస్. సో ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే కొంచెం కుందన్ వర్క్ అనేది వచ్చింది. అట్లనే విత్ వెల్వెట్ కలర్లో రెడ్ కలర్లో ధోతి ఇంకా షాల్ వచ్చింది. సో అట్లనే మనం బయట చూసుకోవచ్చు వినాయకులు ఇంకా. సో ఇక్కడ మీకు ఏదైతే వినాయకుడు కనిపిస్తుండో ప్రాపర్లీ దగుడు షేట్ సిట్టింగ్ పొజిషన్లో మనకి జస్ట్ 34,000 రూపీస్ అన్న చెప్పే ప్రైస్. సో ఈజీగా మనకి 8 ఫీట్స్ ఉంటుంది దగుడు షేట్ వినాయకుడు. సో ద మోస్ట్ ఫేమస్ ఇంకా యూనిక్ గణేష్ ఈయన దగ్గర ఉంది. సో అది వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏదైతే ముంబైలో కూర్చోబెట్టిన చింతామణి గణేశుడు. సో చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు. రాజా టైప్లా మనకి సంభాజీ మహారాజ్ పోజ్లా చింతామణి అయితే కాన్సెప్ట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. సో అదే పోజ్లో మనకి కూర్చొని ఇక్కడ చింతామణి సేమ్ బ్యాక్ డ్రాప్లో సేమ్ ఫినిషింగ్లో సేమ్ వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకి సో డార్క్ మెరూన్ కలర్లో వెల్వెట్ బట్టతో ధోతి ఇంకా షాల్ సేమ్ కలర్లో వచ్చింది. సో ఈ వినాయకుని ప్రైస్ ఎంత రీజనబుల్ అంటే నాకు అనిపిస్తుంది ఆ ప్రైస్ అయితే. సో అన్న చెప్పే ప్రైస్ మాత్రం జస్ట్ 60,000 रुपीस. भाई अगर किसी को तो बुकिंग करना है तो से सिंगल पीस है डबल पीस भी अवेलेबल मिलता? ఓకే. సో అన్న చెప్తుంది ఏంటంటే సో ఇట్లాంటి చింతామణిలు అన్న దగ్గర ఓన్లీ 5 పీసెస్ ఉన్నాయంట. సో మోస్ట్లీ ఏదైతే యూనిక్ గణేష్లు ఉన్నాయో సో అట్లాంటి ఓన్లీ 5 పీసులు ఉన్నాయి. సో మిగతావి చిన్న గణేష్లు వచ్చేసి అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయంట. సో అందుకోసమే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో చూడొచ్చు గాయస్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడో మనకి రాజా చింతామణి. అన్న చెప్పే ప్రైస్ 60,000. మీరు మీ పైన ఉంది నెగోషియేషన్ ఎట్లా చేస్తారు. అగైన్ చెప్తున్నా ఏంది జూలై 25 ఈ రోజు ఎంత దగ్గర గణేష్ల పండుగ అయితే వస్తుందో సో ప్రైస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. మీ ప్రతి ఒక్క అసోసియేషన్లోకి ఈ వీడియో పంపిర్రి. అరే రాకేష్ అన్న ఎప్పుడు మంచి వీడియోలు చేస్తుండు, సబ్స్క్రైబ్ కూడా చేయరు. అట్లానే ఒక్కసారి మీకు ఇన్ డీటెయిల్గా ఈ వీడియో అనేది ఈ చింతామణి గణేష్ని చూపిస్తాం, మీకు ఆ లుక్ అనేది అర్థం కానికి. సో గైస్ సిట్టింగ్ పొజిషన్లో మనకి ఈజీగా 4 ఫీట్స్లో వినాయకుడు మాత్రం 22,000 అన్న చెప్పే ప్రైస్ మాత్రం ఎంత క్యూట్గా ఉన్నట్టు చూడొచ్చు. సో దీనికంటే మనకు కుందన్ వర్క్ రాలేదు. సో చిన్న వినాయకులు ఏంటంటే మీరు కుందన్ వర్క్ చేసుకుంటే అది మన ఇష్టంతో మన ప్రేమతో చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో చూసుకోవచ్చు అన్న చెప్పే ప్రైస్ జస్ట్ ఓన్లీ 22,000. తక్కువ కూడా ఛాన్స్ ఉంది. సో అట్లానే మనకి సిట్టింగ్ పొజిషన్లో ఇక్కడ మనకి లాల్బాగ్ మోడల్స్ ఉన్నాయి. భయ్ లాల్బాగ్ కే మోడల్స్ క్యా ప్రైస్ కే? సో గైస్ అన్న చెప్పే ప్రైస్ మాత్రం 18,000 లాల్బాగ్ మోడల్. సో అట్లానే ఇక్కడ మనకి దగుడు షేట్ ఉంది. సో ఇది కూడా సేమ్ 34,000 బోలేనా అయ్యా. సో దగుడు షేట్ సేమ్ 34,000 సిట్టింగ్ పొజిషన్లో. లోపల మనకి గౌశాల కూడా ఉంది. సో మంచిగా 4 ఆవులు అయితే ఉన్నాయి లోపల. సో అట్లానే మనకి లోపల ఏంటంటే ఈ వినాయకులు ఏంటంటే ఈజీగా మనకు ఒక 10 నుంచి 12 ఫీట్స్ వినాయకులు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి లోపల ఉన్నాయి, కవర్ వేసినవి ఉన్నాయి. సో ఇందులో ఒక్క మోడల్ పెద్ద వినాయకుడు బయట ఉంది, నేనైతే మీకు ఆ వీడియోలో చూపిస్తాను. సో గైస్ నా వెనకాల మీకు అయితే వినాయకుడు కనిపిస్తుండో ఈజీగా 13 ఫీట్స్ ఉన్నాడు వినాయకుడు. సో కవర్లో మీకు అర్థం కావట్లేదేమో వినాయకుడు. సో ఈయన దగ్గర బిగ్గెస్ట్ వినాయకుడు ఇదే అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్ మాత్రం జస్ట్ అన్న
1,05,000కి అయితే డెలివరీ అయితే ఇచ్చేసిండు. సో 2 పీసులు ఉన్నాయంట. సో 2 కూడా బుకింగ్ అయిపోయింది. సో అందుకోసం చెప్తున్నాం మనము. సో ఎవరైతే వీడియో చూస్తారో, ఎవరికైతే చిన్న గణేషులు కూర్చోబెడదాం అనుకుంటారో సోలాపూర్ మోడల్లో, సో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సో ఈ వినాయకుడు మాత్రం అవైలబుల్ లేదు, ఎందుకంటే జస్ట్ ఓన్లీ 2 పీసెస్ ఉండే. సో ఆ 2 కూడా బుక్ అయిపోయింది జస్ట్ 1,05,000కి. సో అందుకోసం గైస్ ఎంత తొందరగా వస్తే మీకు అంత మంచిది. సో మన వీడియో చూపెట్టండి, అన్నకి ఇంకా డిస్కౌంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో అన్నతో ఒకసారి ఫైనల్గా మనం మాట్లాడదాం. भाई जय श्री राम। जय श्री राम। सो भाई अभी आपके पास पूरे सोलापुर मॉडल में ना गणेशा? हाँ, सोलापुर मुंबई मॉडल में। तो अभी अगर ये वीडियो देख के कोई अपने भाया लोग आए तो कुछ डिस्काउंट देने का चांस है? हाँ, होगा, कम होगा प्राइस। సో గైస్ అన్న అయితే చెప్తుండు కదా, సో మీ గురించి ఎవరికైతే మీకు వినాయకులు వచ్చి బుక్ చేసుకుంటే అన్న మాత్రం డిస్కౌంట్ అనేది ఇస్తాడు. సో లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. థ్యాంక్ యూ భయ్యా. సో గైస్ ఇది వచ్చేసి మనం మా బ్లాగ్ ఈ రోజుకి లఖన్లాల్ నివాస్ ఉన్న సోలాపూర్ గణేష్ మోడల్స్. సో మీకైతే మన వీడియోస్ అయితే నచ్చ ఏం చేయాలి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.